గారు ప్రమీల గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే జనరల్గా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వరు, బట్ ఆయన కూడా ఏంటంటే అవసరం గుర్తించి మాట్లాడాలి, కేవలం పార్టీ నాయకులే కాదు ప్రజలతో కూడా మాట్లాడాలని చెప్పేసి ఆయన మీడియా ద్వారా చెప్పాలనుకున్నారు. చాలా విస్పష్టంగా ఆయన భావాలన్నీ కూడా ప్రకటించారు. ఎందుకు తాను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సి వచ్చింది అంటే ఆ దాష్టీకాల కారణంగానే తాను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించాల్సి వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే ఏ క్రమంలో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది క్లారిటీ ఇచ్చారు. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడికే దిక్కు దివాణం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి, అందుకనే జైలుకు వెళ్ళి మరీ ఆయనకి సంఘీభావం ప్రకటించాను. అంతేగాని తనకు ఆయన అంతకుముందు సంఘీభావం ప్రకటించారు కాబట్టి అదేదో ఇన్ రెస్పాన్స్ టు హిజ్ జెస్చర్ వెళ్ళి నేను చేయలేదు అని చెప్పారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పేసి. సరే, ఎందుకు తగ్గాల్సి వచ్చింది, ఎలా తగ్గటం ద్వారా ఎలా హెచ్చింపబడతాము, మళ్ళీ ఆయన రొటీన్ భాషలో అన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఏమన్నా ఇంపాక్ట్ఫుల్ ఇంటర్వ్యూ లాగా అనిపించిందా మీకు అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది? ఖచ్చితంగా సార్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా హోప్స్, అంటే ఆయన సీట్లు తీసుకున్నారు అలా కాదు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, రేపు రాబోయే గవర్నమెంట్ లో ఆయన ప్రభావం ఎంత ఉండబోతుంది అనే దాని మీద ప్రజలు చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ని నమ్మడం మానేశారు ప్రజలు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, మేము ఇప్పుడు క్యాంపెయినింగ్ కి తిరుగుతున్నాం, ప్రతి ప్రజల్ని ప్రతి డోర్ టు డోర్ తిరిగినప్పుడు ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందంటే, ఈ 5 ఏళ్ళు మేము రేట్లు పెరిగి కావచ్చు, మద్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మేము నరకం చూసాం ఈ గవర్నమెంట్ లో. ఎంత త్వరగా ఎలక్షన్ వస్తే అంత త్వరగా మేము ఇతన్ని పంపించడానికి మేము రెడీగా ఉన్నాం అన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అంటే కొన్ని చోట్ల నిలబడి కొన్ని చోట్ల నిలబడకపోయినా ఎక్కడైనా సరే ఆయన ఒక మాట చెప్తే ఆ మాట చెప్పిన వ్యక్తికి, ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఓట్లేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు ప్రజల్లో ఎంత ఇంపాక్ట్ చూపించినాయి. ఆయనకు ఒక అధికారం లేదు, ఏమీ లేదు. ఇప్పటి వరకు కేవలం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలకు ఏం చేశారు అన్నది జనంలోకి బాగా వెళ్ళింది. ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఎంత నిజాయితీ పరుడైన నాయకుడు అన్నది కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. కాబట్టి ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి 100% మెజారిటీ ఇచ్చి గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి సార్, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూకి వ్యూస్ పెరగడానికి కారణం ఆయన ఏదో ఇస్తారు అన్నది కాదు సార్. ప్రతి చోట ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చినా, సభలు ఇచ్చినా ఆయన దగ్గర నుంచి తప్పులు దొరలడం, అవి మీమ్స్ కి జోక్ చేసుకోవడానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు. అదేదో ఒక కామెడీ ఇంటర్వ్యూగా తీసుకుంటున్నారు కాబట్టే వాళ్ళు అది ఎక్కువ చూడటానికి కూడా ఇష్టం చూపిస్తున్నారు సార్. అలాంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. జోక్స్ కామెడీస్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తే లక్షల్లో షేర్లు వచ్చినాయి, మా పవర్ ఇది, మా ఇది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇదే జనసేన క్యాడర్ చెప్పింది. మరి సమయంలో మీరు విన్నది సమాధానం చెప్పండి సార్. తల్లి మీ దానికి ఇంటర్వ్యూలో గానీ ఏ ఒక్క సభలో గానీ ఆయన తప్పులు దొరలకుండా, ఆయన ఏదో ఒకటి మాట్లాడకుండా ఎక్కడా లేరు. తల్లి నాకు చెప్పని వాడు సమాధానం చెప్పండి. ఇక్కడ 3 ఇంటర్వ్యూలు చూశారు. 3 ఇంటర్వ్యూల్లో ఎవరికి ఎంత వ్యూవర్షిప్ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అది దాచిపెట్టేది కూడా కాదు. ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు అనేది కొంతమేరకు, అంతా అదే కాకపోయినా కొంతమేరకు దాన్ని బట్టి ఒక ప్రామాణికం తీసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రవికిరణ్ గారు చెప్పిన, రావు గారు చెప్పిన, జనసేన వారు చెప్పిన, వాళ్ళు చెప్పిన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేపట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళ అనుమానాలు మాత్రమే. గతంలో వీళ్ళు ఏ యాక్ట్ లేకపోయినా గానీ వాళ్ళ సొంత భూముల్ని సైతం వాళ్ళు ఇక్కడ లేకుండా పెద్దవాళ్ళు ఇక్కడ ఉండి
పిల్లలు ఏదో తల్లి, ఫారెన్ లో సెటిల్ అయిన మధ్యలో భూముల్ని interrupt అయితే మన సమాధానం మంత్రులు, ఎలా మన చెప్పాలి తల్లి? ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేసి భూదందాలు చేసి లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి సార్. మధ్యలో- అలాంటి యాక్ట్ ఒకటి మధ్యలో వస్తే మీరు ఇలా ఇంకా అడ్డం పూర్తిగా తిరిగితే మన సమాధానం ఏం ఇష్టారాజ్యం చెప్పాలి? అయిపోయిందని భయపడుతున్నారు, ప్రజలు భయపడుతున్నారు. ఎవరు మీరు చెప్పిన పార్టీలు తర్వాత ఆపాదించట్లేదు చెప్తాను. ఇక్కడ. అక్కడ ప్రమీ- ఉన్న ప్రమీల గారు, పరిస్థితుల్లో మీరు ప్రమీల గారు, ఏ యాక్ట్ ప్రమీల గారు. లేకపోయినా లాక్కుంటున్నారు కదా. ప్రమీల గారు, మీరు కొంచెం క్లారిటీ కావాలి, కొంచెం హోంవర్క్ చేసుకొని రండి వచ్చి. ఇప్పుడు ఏంటంటే కబ్జా వేరు, ల్యాండ్ యాక్ట్ ద్వారా దుర్మార్గంగా రాయించుకుంటున్న భూముల లెక్క వేరు. ఈ రెండు వేరు. మీరేంటంటే వైసీపీ ఆల్రెడీ చేసిన కబ్జాల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ.